వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఈ హాస్టల్లో మేమే ఉండలేం, నిరసన వ్యక్తం చేసిన విద్యార్థినులు. కర్నూలు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. సచివాలయం ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆర్గనైజర్ సెక్రటరీ 46వ వార్డు ఇన్ఛార్జ్ జి సంజీవ లక్ష్మి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడంతో విద్యార్థులే నేరుగా నిరసన చేపట్టారు. విద్యార్థులను చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఏబీవీపీ మద్దతు ఇచ్చారు. మా సమస్యలు పరిష్కారం అయితేనే మేము క్లాసులు వింటామంటూ మొండికేశారు. హాస్టల్ బయట కూర్చొని మా సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. హాస్టల్ బయట నినాదాలు చేశారు. గత ఏడాది నుంచి మేము సమస్యలు ఎదుర్కొంటున్నా పట్టించుకునేవారు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. మీ సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని డీసీడీఓ అనురాధ హామీ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. ప్రధానంగా హాస్టల్లో కేర్ టేకర్ ఏఎన్ఎంను నియమిస్తామని అన్నారు. హాస్టల్ పరంగా ఏమైనా ఉంటే నాకు నేరుగా ఫోన్ చేయాలని డీసీడీఓ విద్యార్థినులను కోరారు. వారం రోజుల్లో వెంటనే సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళన చేపడతామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విద్యార్థినులు డీసీడీఓకు అందించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రవికుమార్ గౌడ్, చాకలి బాలరాజు, నవీన్ కుమార్ గౌడ్, శ్రీహరి గౌడ్, గొల్ల సాయి కుమార్, రవికుమార్, బోడ శివ, బీజేవైఎం నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కురుమూర్తి యాదవ్లు పాల్గొన్నారు. చీదు వల్ల పాము ఇంకోటి ఇప్పుడు లాస్ట్ మీకు ఎమర్జెన్సీకి ఎవరికన్నా ఏమన్నా ఇబ్బంది అంటే అందుబాటులో మెడిసిన్ ఉందా, ఏమన్నా అయ్యిందా కేసు అని. డోర్నకల్ నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. డోర్నకల్, చాపల తండ, తోడెళ్లగూడెం, రాయిగూడెం గ్రామాల వద్ద సీతారాం ప్రాజెక్టు పనులను సందర్శించి పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని సీతారామ ప్రాజెక్టులో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ ను పరిశీలించారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజా సంక్షేమం పట్ల గత ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల రేవంత్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, ప్రజా ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే 30,000 ఉద్యోగాలను ఇచ్చిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 100 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయనున్నట్టు తెలిపారు. నేత రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ పేరుతో జలయజ్ఞంలో భాగంగా ఏవైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ఆ స్కీములనే రీడిజైన్ అనే ఒక పేరు పెట్టి ఆనాడు ఈపీసీలో 2,800 కోట్లు ఖర్చుతో సుమారు 2,75,000 ఎకరాలను సాగులో తీసుకొచ్చే రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ని రీడిజైన్ పేరుతో డిజైన్లు మార్చి పేరు మార్చి మొదటిగా 9,000 కోట్లతో శాంక్షన్ చేశామని చెప్పారు. ఈ 9,000 కోట్లని ఈనాడు సుమారు 18,000 కోట్లతో ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం చేపట్టి ఈ 18,000 కోట్లలో సుమారు 8,500 కోట్లు ఇప్పటికే ఖర్చు పెట్టారు. కానీ ఈ 8,500 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరానికి కూడా నీళ్ళిచ్చిన సందర్భం లేదు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. దీన్ని పేదోడు రాజ్యం రావాలి అని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజల దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు సారథ్యంలో
ఇరిగేషన్ ప్రాజెక్టులలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లాలోని కొంత ప్రాంతానికి నీరిచ్చే దాంట్లో భాగమైన ఈ ప్రాజెక్టుని ఈనాడు పూర్తి చేసే దిశలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే 15 రోజుల క్రితం హెడ్ వర్క్స్ని, ఫస్ట్ లిఫ్ట్ని, థర్డ్ లిఫ్ట్ని పరిశీలించాం. గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మిగతా మంత్రులమంతా మేము మొదటి లిఫ్ట్లో వెటరన్ను కూడా 4 రోజుల క్రితం ట్రయల్ వేయటం జరిగింది. అంటే ఎడ్రిచ్లో కంప్లీట్ అయినా కూడా థైలాండ్ అయిన పాలేరు దాకా నీళ్లు రావాలి అంటే హైదరాబాద్ ఈ రోజు రాజేంద్ర నగర్ లోని ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి తుమ్మల. ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ మార్కెటింగ్, ఇతర ఉన్నతాధికారులు 7.90 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్. ఈ ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కాంప్లెక్స్ లో మట్టి పరీక్ష, విత్తన పరీక్ష, ఎరువుల పరీక్షల కోసం 3 ల్యాబ్లు ఉన్నాయి. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ డైరెక్టర్లతో, వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ అధికారులు, జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి తుమ్మల. సమస్యల వల్ల మనం ముందుగా పెట్టుకోలేకపోయాం. అయినా సరే మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత మీకు తెలియదు కాదు. మన సమాజానికి కానీ, మన దేశానికి కానీ, మన రాష్ట్రానికి ప్రధానమైనటువంటి వనరు వ్యవసాయం. వ్యవసాయ దేశమైనటువంటి మన రాష్ట్రం అన్ని పంటలకు అనుకూలమైనటువంటి మన రాష్ట్రం, అన్ని వనరులు సమకూర్చుకోగలిగినటువంటి తెలంగాణ, అందరికంటే అగ్రగామిగా ఉండగలిగినటువంటి సందర్భాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత, ప్రథమ ప్రాధాన్యత అనుకోండి, వ్యవసాయం, రైతు సంక్షేమం. రఘునందన్ గారు చెప్పినట్టుగా మనం ఈ శాఖలో మీ తల్లిదండ్రుల దయ వల్ల మీకు వచ్చినటువంటి అవకాశం, మనందరికీ కూడా రైతుకు సేవ చేసేటటువంటి, రైతుకు సహాయపడేటటువంటి, ఆరుగాలం కష్టపడేటటువంటి రైతుని మనం నిలబెట్టగలిగేటటువంటి సలహాల ద్వారా, సంప్రదింపుల ద్వారా, సూచనల ద్వారా, మన యొక్క ప్రమేయంతో ఆ రైతుకు లాభం జరిగితే మిమ్మల్ని జీవితకాలం ఆ రైతు. మహారాష్ట్రలోని పూణేలో ఓ జలపాతాన్ని చూసి ఎంజాయ్ చేసేందుకు సంతోషంతో టూర్ వెళ్లిన ఫ్యామిలీ. ఒక్కసారి తొలకరి జల్లులు కురియడంతో పచ్చని ఎత్తైన కొండలపై జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగడంతో ఆ జలపాతంలో చిక్కి ఒక్కరికొక్కరు వరదలో కొట్టుకుపోయిన దృశ్యాలను జనం వాయిస్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది.
జిల్లా చింతలపూడి మండలం తెల్లార్లపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో చాట్రాయి మండలం కోటపాడు గ్రామానికి చెందిన అబ్బదాసరి జయరాజుకు గాయాలు కాగా రోడ్డుపై పడి ఉండగా అక్కడ ఉన్న స్థానికులు 108కి ఫోన్ చేశారు. 108 అంబులెన్స్లు ఖాళీ లేవని చెప్పగా అటుగా వస్తున్న చింతలపూడి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కుటుంబరావు అతన్ని పరిశీలించి వెంటనే వారి యొక్క పోలీస్ వాహనంలో ఎక్కించుకుని చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడున్న గ్రామస్తులు మరియు అటుగా వెళ్తున్న ప్రయాణికులు అందరూ ఎస్ఐ కుటుంబరావుకి ధన్యవాదాలు తెలియజేశారు. ఫోటోలు తీసుకున్నా పర్లేదు, దగ్గర పనికి బాగలేదు.